సో కాల్ తీసుకుంటాం. హలో. హాయ్ మ్యామ్, నా పేరు మోహన్, నేను ఆర్టిస్ట్. ఓకే మోహన్ గారు, బాగున్నారా? బాగున్నా మ్యామ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డైరెక్టర్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నేను జీడీకి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, మరి హార్మోన్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, సో మాట్లాడండి. మోహన్ గారు చెప్పండి, బాగున్నారా? సార్ బాగున్నాను సార్. నేను ఆర్టిస్ట్ సార్, నా పేరు మోహన్ నాయక్ సార్. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు ఇంకా మీరు? నేను ఆర్టిస్ట్ సార్. 4 మూవీస్ 10 మూవీస్ వరకు చేశాను. దిక్కుదాతలు మన బంజారా మూవీ ఉంది కదా సార్. యా అవునండి. దాంట్లో చేశాను సార్. మన హార్మోన్స్ తెలుసు, నా షూటింగ్ లో జరుగుతున్నట్టు నేను మీకు రాలేకపోయాను. ఓకే ఓకే. మీరు సాంగ్స్ విన్నారా? హార్మోన్ సాంగ్స్ విన్నారా? విన్నాను సార్, నెట్ లో విన్నాను సార్. అవును, నెట్ లో వినకండి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో సిడీ రిలీజ్ అయింది. సో ఒరిజినల్ సిడీ తీసుకొని వినండి. త్వరలోనే మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. మంచి మ్యూజిక్, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో అందరూ యూత్ కు బాగా అట్రాక్ట్ అయ్యే సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి దీన్ని ఆదరించాలి. ఓకే సార్. నాకు కూడా కొంచెం అంటే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్? ప్రొడ్యూసర్ గారితో మాట్లాడండి. హలో. హాయ్ సార్, నా పేరు మోహన్ సార్, నేను ఆర్టిస్ట్. ఓకే 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 సార్, నా పేరు ప్రణవ్. మోహన్ నాయక్ గారు. హలో మోహన్ నాయక్ గారు, చెప్పండి సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అన్నారు కదా, చూద్దాం. అవునవును. నెక్స్ట్ ప్రాజెక్ట్ తప్పగా మొదలు పెడదాం. అప్పుడు కూడా కొత్త వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసే విధంగానే చూస్తాం. ఇంకోటి మోహన్, మీరు BME.org.in అనే వెబ్సైట్ ఉంది మనది, బ్యానర్ది. BME.org.in. దీనిలో మీరు వెళ్ళి న్యూ టాలెంట్ ఎంకరేజ్ లో ఉంటుంది, దానిలో మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మోహన్ నాయక్ గారికి కాల్ ఇస్తుందండి. సో మరి మ్యూజిక్ ప్రవీణ్ గారు అందించారు. సో మీకు నచ్చిన సాంగ్ ఏంటి సార్? నాకు నచ్చిన సాంగ్ అంటే ఓ శంభో శివయో అనే సాంగ్ ఉంది. అది నాకు బాగా నచ్చింది. అసలు ఫస్ట్ లో మూవీ కథ చెప్పినప్పుడు ఫస్ట్ లో నాకు మా సాంగ్ రాలేదు, షూటింగ్ మధ్యలో వచ్చింది. కానీ చాలా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది సాంగ్. మా కాన్సెప్ట్ కు తగ్గట్టు ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే సార్, మీకు నచ్చిన సాంగ్? నాకు యువసేన సాంగ్ అంటే పర్సనల్ గా చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఆ సినిమా, ఆ సాంగ్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే నా కాన్సెప్ట్ మొత్తం ఆ సాంగ్ లో ఉంటుంది. సో దానికి లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ, దానికి ఆల్మోస్ట్ ఒక 120 ట్యూన్స్ విన్నాం, నచ్చలేదు ఏది. సో ఫైనల్ గా ఇది కాదు, ఒక సాంగ్ ఆఫ్ ది ఇయర్ అయిపోవాలి ఆ సాంగ్ అనే దాంతో 3 టాపిక్స్ ను బేస్ చేసుకొని ఆ సాంగ్ ఉంటుంది టోటల్ గా. సో చాలా పవర్ఫుల్ సాంగ్, సినిమాకు హైలైట్ అవుతుంది సాంగ్ అనమాట. సో అది నాకు బాగా ఇష్టం. ఇంకోటి అందులో హార్మోన్స్ అనే సాంగ్ ఉంది. అది ఫస్ట్ వినగానే నాకు శివ మూవీ గుర్తొచ్చింది. శివలో కూడా బాటిని ఆట ఉంది, పాటిని పాట ఉంది అని చెప్పేసి ఆ పాట సాంగ్ ఉంది కదా, సేమ్ ఆ లాగానే ఉంది. నేను ఎప్పుడో చూసిన 25 years బ్యాక్ చూసిన, అది గుర్తొచ్చింది. ఓకే సార్. సో మరి మీకు నచ్చిన సాంగ్ ఇప్పుడు చూద్దాం సార్ మనం. తప్పకుండా. ఓకేనా, ఇప్పుడు ఒక హార్మోన్ ఒకటే సోదా వయసే ఇలా తరిమెను పడవ సరదా కదా అనుకోకురా వరదే ఇదా తెలియని మనమిది. క్లాస్ రూమ్సే కమ్మని కలలకి కొలువైతే క్యాంపస్ లో కాలక్షేపం సిలబస్సే రూట్స్ ఉన్నవి విరిచేటందుకే అనిపిస్తే టీనేజీ డ్రామా అంత డ్రామా కాదు రుజువే చూడు. గారు మీరు చెప్పండి, ఆనంద్ గారుతో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? వర్క్ చేయడం అంటే అనే స్టైల్ గురించి చెప్పండి.
అతని కథ చెప్పినప్పుడే తన స్టైల్ ఏంటిదో తనకున్న తెలివితేటలు ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయాయి. ఎందుకంటే అంత మంచి కథను చెప్తుంటే కూడా దానిలో ఉన్న కాన్సెప్ట్ నాకు వింటుంటే చాలా బాగుంది అనిపించింది. తర్వాత నాకు కొంతలో డౌట్ ఉండే మధ్యలో, సరే మనం ఎంతవరకు ముందు అందరికి కొత్త కదా, ప్రొడ్యూసర్ కొత్త, డైరెక్టర్ కొత్త, ఆర్టిస్టులు కొత్త, ఎలా పోగలుగుతామా లేదా, పూర్తి చేయగలమా లేదా అని ఒక డౌట్ ఉండేది. కానీ నా భయాన్ని మాత్రం 100% తొలగించిండు. పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి పెట్టిండు. నాకు ఎప్పుడు ఇక ఫుల్ సాటిస్ఫైగా ఉంది. మాకు అంటే డబ్బు కంటే కూడా ముఖ్యంగా మేము ఈ కథను ప్రజల్లో తీసుకెళ్తే, ఈ కథను చూసిన వాళ్ళు ప్రతి యూత్ మా మీద కొంతైనా భారం ఉంది, మేము చేయవలసిన పనులు ఉన్నాయి, ఇంకా అంటే మేము చేయాలి, మా బాధ్యత ఉందని ఒక బాధ్యతగా మాత్రం ఫీల్ అవుతారు. కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే. మీ పేరు? మున్నా. కృష్ణ. మున్నా మున్నా మున్నా. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తాం? మున్నా వరంగల్. వరంగల్. మరి హార్మోన్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, మాట్లాడతావా? మాట్లాడతా. సరే మాట్లాడు. మున్నా, వరంగల్ ఎక్కడి నుంచి? హార్మోన్స్ పాటలు చాలా బాగున్నాయండి. చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్కడ వరంగల్ ఎక్కడ మీది? వరంగల్ అదే గూడూరు గల్లి. గూడూరు గల్లి. పాటలన్నీ విన్నావా? విన్నా, మంచిగానే ఉన్నాయి. ఏ పాట బాగుంది మీకు? హార్మోన్స్ టైటిల్ సాంగ్ ఉన్నాయండి, అది బాగుంది. వెరీ గుడ్. సినిమా త్వరలోనే రాబోతుంది, డెఫినెట్ పోతా. అందరూ చూడండి, అందరూ ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఇది. वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वारणास्यं वरप्रदं वारणास्यं वरप्रदं वारणास्यं वरप्रदं वातापि गणपतिं ఓకే, మరి ఫోటోగ్రఫీ ఒక పక్క డైరెక్షన్, రెండింటిని ఎలా మేనేజ్ చేశారు సార్? అంటే ఫస్ట్ నుంచే అన్ని డిపార్ట్మెంట్స్ మీద నేను కొంచెం గ్రిప్ పెట్టుకున్నాను అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ప్రాజెక్ట్ ఏమవుతుందంటే, యూజువల్ గా కొత్త సినిమాలు, చిన్న సినిమాలు అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. సో ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వచ్చి దెబ్బతింటారు చాలా మంది. ఇనీషియల్ గా 1 day 2 days షూటింగ్ చేసేసి మూవ్ చేస్తారు. అలా కాకుండా సినిమా స్టార్టింగ్ నుంచి రిలీజ్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను, ప్రొడ్యూసర్ గారు క్లియర్ కట్ గా అన్ని చేసుకున్నాం, ప్లానింగ్ చేసుకున్నాం. ఇంక్లూడింగ్ ది ఆర్టిస్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి లొకేషన్, ప్రమోషన్, రిలీజ్ వరకు కూడా. సో వాట్ ఆర్ ద థింగ్స్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అనేది క్లియర్ కట్ గా చూసుకోవడం జరిగింది.